హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా ఫ్యాషన్స్. ఇంతకు ముందు వీడియోలో మనం క్లాత్ కట్ చేసాం కదా, ఆ స్టిచ్చింగ్ వీడియో ఇది. సో ఆ బ్లౌజ్ ఎలా కంప్లీట్గా బొటిక్ స్టైల్లో ఎలా ఫినిష్ చేసుకోవాలో చూపిస్తున్నా. సో ఈ గోల్డ్ క్లాత్ వచ్చేసి మనకి బ్లౌజ్ బిట్టే. సో పైపింగ్ అని యూజ్ చేస్తున్నాము. సో కార్డ్ పైపింగ్, సో మిడిల్లో థ్రెడ్ వేసి థ్రెడ్ పైపింగ్ కూడా అంటారు. సో థ్రెడ్ పైపింగ్ చేస్తున్నా. సో పైపింగ్ ఎలా చేసుకోవాలనేది చూసుకోండి. దీంట్లో ఇంకా డౌట్ ఉంటే మీకు కమెంట్ చేస్తే నేను మీకు ఆ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. సో పైపింగ్ ఫుల్ లెంత్గా తీయకుండా నేను షార్ట్గా తీసాను, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు మనం నార్మల్ నెక్కి ఎలా పీస్ వేసుకుంటామో బయాస్ పీస్, సో సేమ్ అదే పీస్ని మనము గోల్డ్ కలర్ క్లాత్లో స్టిచ్ చేసుకొని మిడిల్లో థ్రెడ్ వేసి స్టిచ్ చేసి ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలి. సో 1/4 ఇంచ్ వరకు మనకు ఆ విడ్త్ అనేది ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు బ్లౌజ్ మొన్న కట్ చేసిన నేను చెప్పాను కదా, చిన్న చిన్న పీసెస్ కూడా అలాగే ఉంచుకోవాలని. సో ఇప్పుడు చూడండి, అన్ని విడివిడిగా బ్యాక్ ఫ్రంట్ అన్ని విడివిడిగా తీసి పెడుతున్నా. సో ఫస్ట్ బ్యాక్ ఫినిష్ చేసుకుందాం. సో బ్యాక్ ఫినిష్ చేసేటప్పుడు మనం క్లాత్ వచ్చి రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకోవాలి. సో రైట్ సైడ్ మీద లైనింగ్ ఉంచి మనము స్టిచ్ చేసుకోవాలి. సో పైపింగ్ ఫస్ట్ అటాచ్ చేస్తున్నా నెక్కి. సో ఫస్ట్ ఒట్టి లైనింగ్ మీద మాత్రమే ఉంచేసి మనము పైపింగ్ స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని ఉంచి మనం ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. సో మన స్టిచ్ లెంత్ ఎంత ఉండాలి అంటే 0.25 ఇంచెస్ ఉండాలి అంతే. సో దాన్ని 1/4 ఇంచ్ అంటారు. సో 1/4 ఇంచ్లోనే ఉండాలి. సో స్టార్టింగ్ మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తారో సేమ్ 1/4 ఇంచ్లోనే ఇది కూడా అట్లే ఉండాలి. సో ఎండ్ దాకా సేమ్ అలాగే మనం స్టిచ్ చేసుకోవాలి. నెక్ దాకా మనం స్టిచ్ చేసుకున్నాం. మీకు ఇన్ కేస్ ఆ ఫినిషింగ్ మీకు అలా రాలేదు అంటే పిన్స్ వేసేసుకోండి, బెల్ పిన్స్ వేసుకుంటే సరిపోతుంది. సో నెక్ ఫినిష్ అయింది. సో ఇప్పుడు బాటంలో కూడా వేస్తున్నా. సో బ్లౌజ్ స్టిచ్చింగ్ వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఇది వచ్చి బొటిక్ స్టైల్ అనమాట. సో బొటిక్స్లో ఇలాగే స్టిచ్ చేస్తారు, థ్రెడ్ పైపింగ్ ఇచ్చే స్టిచ్ చేస్తారు. సో ఈ పైపింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఇంకో వీడియోలో నేను డీటెయిల్గా పెడతాను. సో బ్లౌజ్కి పైపింగ్ ఇస్తే ఫినిషింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు రైట్ సైడ్ క్లాత్ మీద లైనింగ్ పెట్టి, అంటే ఇప్పుడు మనం పైపింగ్ అటాచింగ్ చేసిన సైడ్ వచ్చి రైట్ సైడ్ క్లాత్ మీద పెట్టి అటాచ్ చేసుకోవాలి. సో ఈ రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది కంపల్సరీ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము మిడిల్లో పైపింగ్ అటాచింగ్ ఉంది కాబట్టి మనం వెనక పక్క మనం టర్న్ చేసినప్పుడు సో పైపింగ్ సైడ్స్కి వచ్చేస్తుంది అనమాట. దాన్ని మాత్రము స్టిచ్ చేసేక ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకొని తర్వాత స్టిచ్ చేయండి. సో నెక్ ఆ షేప్స్ మీకు కరెక్ట్గా రావాలి అంటే పిన్స్ వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. సో మాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను అలాగే పెట్టి స్టిచ్ చేస్తున్నా. సో బాటంలో లెవెల్ చూసుకోవాలి, షోల్డర్ దగ్గర కూడా లెవెల్ చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఫుల్ షోల్డర్ దాకా స్టిచ్ చేసుకొని, సో ఇప్పుడు మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి. సో నేను బాటమ్ కూడా స్టిచ్ చేసేస్తున్నా ఒకేసారి. బాటమ్ కూడా లెవెల్ చూసుకొని నెక్ విడ్త్ దగ్గర నుంచి కిందకి క్లాత్ లెవెల్ చూసుకుంటూ స్టిచ్ చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు టర్న్ చేస్తే మనకు టర్న్ చేసినప్పుడు లైనింగ్ పీస్కి
మెయిన్ పీస్కి మనకి రింకల్స్ రాకుండా ఉండాలి. సో అది కూడా మీకు సరిగా రాలేదు అంటే బెల్ పిన్స్ యూస్ చేసుకుంటూ మనం చేసేయచ్చు. చూడండి నేను నెక్ అయితే ఫుల్ ఫినిష్ చేసేసా. సో ఆ ఎక్స్ట్రాస్ ఏముంది, మనం 1/4 ఇంచ్ విడ్త్ ఏముంది ఆ 1/4 ఇంచ్ దాకా మనం వదిలేసి మిగతా క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కట్ చేసేయాలి. ఇప్పుడు మనం నెక్కి నాచెస్ ఇవ్వబోతున్నాం. సో మన స్టిచ్ ఎక్కడ దాకా ఉందో ఆ ఒక పిన్ పాయింట్ గ్యాప్ వరకు మనం నాచెస్ అనేది నీట్గా ఇవ్వాలి. అప్పుడే మనకు బ్లౌజ్ నెక్ అనేది నీట్గా టర్న్ అవుతుంది. లేదంటే రింకల్స్ వచ్చి అక్కడక్కడ ఒకలాగా షింక్ లాగా ఉండిపోతుంది. అందుకని సో 1 ఇంచ్ మనం లీఫ్ నెక్స్ లేకపోతే రౌండ్ నెక్ వేసుకున్నప్పుడు 1 ఇంచ్ గ్యాప్కి మనం నాచెస్ అనేది బాగా ఎన్ని నాచెస్ ఇస్తే అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. సో నాచెస్ ఇచ్చాక టర్న్ చేస్తున్నా చూడండి. సో మొత్తం లోపల నుంచి బయటికి రివర్స్ చేసేయాలి. రివర్స్ చేసినప్పుడు మనకి ఇలా పొజిషన్ వస్తుంది. సో ఇప్పుడు మనము పైపింగ్ చేసినది వచ్చి సన్నగా ఉంది కాబట్టి దాని మీద మనం ఐరన్ చేసేస్తే సో ఆ ఫినిషింగ్ అలాగే కూర్చుంటుంది. సో నాకు ఐరనింగ్ అంతా చేస్తే వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి నేను అలాగే డైరెక్ట్ స్టిచ్చింగ్ ఇచ్చేస్తున్నా. సో పైపింగ్కి క్లాత్కి మధ్య అటాచింగ్ ఉంటుంది కదా, ఆ అటాచింగ్ గ్యాప్లోనే మన స్టిచ్చింగ్ అనేది రావాలి. ఇటు పైపింగ్ మీదకి రాకూడదు, ఇటు బ్లౌజ్ పైకి రాకూడదు. సో మిడిల్లో మనం అటాచింగ్ ఏం చేసామో ఆ గ్యాప్లోనే మన స్టిచ్చింగ్ వస్తే పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది. లెవెల్ చూసుకుంటూ నీట్గా స్టిచెస్ చేసుకోండి. ఎందుకంటే బ్యాక్ లైనింగ్ ఉంటుంది కాబట్టి ఆ లైనింగ్ మెయిన్ పీస్ 2 లెవెల్ చూసుకుంటూనే స్టిచ్ చేసుకోవాలి. బాటంలో కూడా పైపింగ్ స్టిచ్ పైన స్టిచ్ అనేది వేసేస్తున్నా. సో ఫుల్ చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాక్ లైనింగ్ పీస్ బయటికి కనిపించకుండా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తానికి నెక్ బాటమ్ అయిపోయింది. చూడండి ఎక్కడ రింకల్స్ రాకుండా ఇప్పుడు సైడ్స్ అన్ని అటాచ్ చేసుకోవాలి. సో లెవెల్ చేస్తూనే స్టిచ్ చేసుకోవాలి. మనం కటింగ్లో ఎక్స్ట్రా ఎందుకు 1/4 ఇంచ్ కంటే ఎక్కువ ఇవ్వలేదు మెయిన్ క్లాత్కి అంటే ఎక్కువ 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఇచ్చినప్పుడు మనకు రింకల్స్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు మనం కరెక్ట్గా 1/4 ఇంచుకే ఎక్స్ట్రా ఇచ్చాం కాబట్టి మనకు ఆ క్లాత్ ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వదు, ప్లస్ మనకి అర్థమవుతుంది మనం ఎంత ఎక్స్ట్రా ఇచ్చామో అంతే కట్ చేసుకుంటున్నాం. సో ఆ ఎక్స్ట్రా మాత్రమే సైడ్స్లోకి వస్తుంది. సో దాన్ని మీరు ఫస్ట్ మీకు అలా లెవెలింగ్ చేయటం రాకపోయినా బెల్ పిన్స్ పెట్టుకొని పిన్స్ చేసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు డాట్స్ పెడుతున్నా. సో నేను వేసిన మార్కింగ్ నాకు క్లాత్ రివర్స్ అయినా నాకు బాగా కనిపించింది. అందుకని నేను మార్క్ వేయకుండా నేను అలాగే డైరెక్ట్ స్టిచ్ వేసేసా. సో మనం 1/2 ఇంచుకి డాట్స్ వచ్చాం కాబట్టి ఆ 1/2 ఇంచుకి డాట్స్ 2 ఫినిష్ చేసేసా. సో ఇప్పుడు ఫ్రంట్ ఇందులో కూడా రాంగ్ సైడ్ రైట్ సైడ్ 2 చూసుకోవాలి. సో బ్యాక్ ఎలా అటాచ్ చేసామో సేమ్ మెథడ్లో ఇది కూడా అటాచ్ చేసుకోవాలి. సో నాకేమో కనిపిస్తుంది డాట్స్, మీకు కనిపించేదేమోనని మీకు చెప్పడానికనే నేను డాట్స్ వచ్చి మార్క్ చేసుకుంటున్నా.
సో బ్యాక్కి ఎలా మనం పైపింగ్ చేసామో సేమ్ అదే ప్రాసెస్లోనే చేయొచ్చు. కానీ వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి నాకైతే ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను ఒకేసారి పైపింగ్, లైనింగ్, మెయిన్ క్లాత్ 3 ఒకేసారి అటాచ్ చేసేసుకుంటున్నా. నాకైతే ఇది కంఫర్టబుల్గా ఉంది. సో మీకు ఫస్ట్ బ్యాక్లో ఎలా చూపించానో అదే ప్రాసెస్లోనే ఫస్ట్ లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. సో మాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను ఒకేసారి 3 క్లాత్స్ పెట్టేసి నేను అటాచ్ చేస్తున్నా. సో ఆ మూలలో వచ్చేసరికి ఇప్పుడు మనం స్వీట్ హార్ట్ నెక్ పెట్టాం కదా ఫ్రంట్లో. సో ఆ కర్వ్ షేప్ దగ్గరికి, కర్వ్ అంటే మన పాయింట్స్ వస్తాయి కదా, ఆ షేప్ దగ్గరకు వచ్చేసరికి నీడిల్ లోపలికి డ్రాప్ చేసి టెన్షన్ పైనకి ఎత్తి మనం క్లాత్ తిప్పుకోవాలి. లేదు అంటే ఆ స్టిచ్చింగ్ అక్కడ ప్రాపర్గా రాదు, సో షేపు రాదు. దాన్ని ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఈ మెయిన్ ఆ మూలలోనే మనం నీడలు దించుకోవాలి. సో ఇప్పుడైతే మనం ఎక్కువ కర్వ్ ఇవ్వలేదు కాబట్టి ఒకే ఒక నాచ్, ఆ షేప్ ఎక్కడుందో ఆ షేప్ దగ్గర ఒకే ఒక నాచ్. సో స్క్వేర్ నెక్స్, తర్వాత ఇలా స్వీట్ హార్ట్ నెక్స్, లీఫ్ నెక్స్ ఏదున్నా కూడా ఎక్కడ అక్కడ జాయిన్ షేప్ ఉందో అక్కడ మెయిన్గా ఇవ్వాలి. సో ఇప్పుడు ఫ్రంట్ పైపింగ్ ఫినిష్ అయింది. సో సేమ్ ప్రాసెస్లో క్లాత్ ఫుల్ అటాచ్ చేసేసుకుందాం. అటాచింగ్ చేసేటప్పుడు నేనైతే నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను లెవెల్ చేయకుండా వేసేస్తున్నా, అయినా లెవెల్ వస్తుంది. సో మీరు ప్రాక్టీస్ తక్కువ ఉన్న వాళ్ళైతే నీట్గా లెవెల్ చేసి బెల్ పిన్స్ వేసి తర్వాతనే స్టిచ్ చేసుకోవాలి. సో ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో 2 ఫ్రంట్స్ ఫినిష్ చేసేసా. సో డాట్ పెట్టడం ఎలా, సో ఆ మార్కింగ్ 2 మార్కింగ్ ఒకే చోట వచ్చేలాగా చూసి సో స్టిచ్ చేసుకోవాలి. సో షార్ప్నెస్ రావాలి బ్లౌజ్లో. సో పెన్సిల్ ఫుల్ షార్ప్లో ఉంటే ఎలా ఉంటుందో టిప్ అలా రావాలన్నమాట. సో ఆ టిప్ కంటే కొంచెం థ్రెడ్ బయటికి వదిలి మనం కట్ చేసుకోవాలి. సో ఎక్కడ స్టిచ్ ఆగిపోతుందో అక్కడ మనము థ్రెడ్ కట్ చేసుకోకూడదు. సో ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచు థ్రెడ్ అట్లా వదిలేసి కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ డాట్స్ అనేది ఊడిపోకుండా ఉంటుంది, థ్రెడ్స్ అలాగే ఉంటాయి. ఫ్రంట్ డాట్స్ వేసేటప్పుడు మనం చాలా ప్రాక్టీస్ అవసరం ఉంది. సో మీరు ఆ ప్రాక్టీస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి, చేస్తేనే మీకు ఆ షేప్ అనేది వస్తుంది. బిగినర్స్కి అయితే షేప్ రాదు. సో మీరు అది ప్రాక్టీస్ నుంచే మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. కటింగ్ రఫ్ చేసి ఎండ్లో డాట్స్ ఎండ్ దగ్గర మనం రఫ్ చేయకూడదు. సో ఇప్పుడు కప్ షేప్ చూడండి ఎంత చక్కగా కూర్చునిందో. స్టార్టింగ్ మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు కాటన్ బ్లౌజెస్ తీసుకోండి. కాటన్ తీసుకుంటే మీకు బాగుంటుంది, కంఫర్టబుల్గా స్టిచ్ చేయొచ్చు. ఫస్ట్ మీరు పాలిస్టరు లేకపోతే వేరే ఏదో క్లాత్ తీసుకున్నారంటే క్రేప్ ఇలాంటివి మీకు కష్టం అవుతుంది, ఆ ఇంట్రెస్ట్ అనేది రాదు. సో కాటన్ తీసుకున్నప్పుడు మనకు కాటన్ సూపర్ ఫినిషింగ్ వస్తుంది కాబట్టి కాటన్లోనే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్, బ్లౌజ్కి క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసుకోవడం ఎలా చూసుకుందాం. ఇప్పుడు మెయిన్ ఆపోజిట్స్లో మిర్రర్ ఇమేజ్ లానే పెట్టుకోవాలి ఇది. సో ఆపోజిట్స్లో సో రైట్ సైడ్ మీదనే లైనింగ్ సేమ్ ప్రాసెస్లో అటాచ్ చేసుకోవాలి. సో ఇది అంటే 0.25 ఇంచ్కి అంటే 1/4 ఇంచ్కి మనము స్టిచ్ చేసుకోవాలి. ఒకసారి ఫుల్ స్టిచ్ చేశాక సో 2 లైనింగ్ పీసెస్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలి, టాప్ సైడ్ పీస్ మాత్రమే పైకి ఉండాలి. సో అది చూసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని స్టిచ్ చేసే ముందే ఒకసారి పిన్స్ పెట్టేసుకొని టర్న్ చేసి చూసుకోండి.
సో దాని మీద ఇంకొక స్టిచ్. సేమ్ ప్రాసెస్లో ఇంకొక క్రాస్ బెల్ట్ కూడా ఇంకో సైడ్ కూడా కుట్టేస్తున్నాం. సో అది క్లాత్ ఫోల్డ్ చేశాక దానిపైన కూడా 0.25 అంటే 1/4 ఇంచులనే మనము స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు 2 క్రాస్ బెల్ట్స్ ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి. ఇప్పుడు 2 క్రాస్ బెల్ట్ ఒక్కదాని మీద ఒకటి ఉంచేసుకొని 2 కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. సో ఆపోజిట్లో కూడా ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది చూడండి. ఎందుకంటే ఒకవైపు వచ్చి మనం మార్కింగ్ ఉన్నది ఇచ్చాము, ఇంకో వైపు మనం మార్కింగ్ వేసుకోలేదు. సో దాంట్లో కొద్దిగా ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఆ ఎక్స్ట్రాని ట్రిమ్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చి ఈ స్టిచ్చింగ్ వచ్చి శాండ్విచ్ మెథడ్లో చేస్తున్నా. సో ఒక్క పోర్షన్ లైనింగ్ మాత్రమే బయటికి తీసేసుకోవాలి. సో ఒక లైనింగ్, ఒక మెయిన్ క్లాత్, ఇప్పుడు 3 క్లాత్స్ ఉన్నాయి కదా, దాంట్లో డివైడ్ చేసుకొని సో మనం ఫ్రంట్ దాని మీద ఉంచేసి మెయిన్ డాట్ని వచ్చి మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. ఫోల్డ్ చేయకపోతే ఆ డాట్ అనేది సపరేట్గా ఉండిపోతుంది. ఆ సపరేట్గా ఉన్నప్పుడు మనకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు అది అంత కంఫర్టబుల్గా ఉండదు. సో ఇది వచ్చి రివర్సిబుల్ అనమాట. సో శాండ్విచ్ మెథడ్. సో మిగతా ఉన్న భాగాన్ని ఇంకొక లైనింగ్ ఉంది కదా, దీని మీద ఉంచేసి ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. ఇది ఒక్కసారికి అర్థం కాదు, ఒక 2-3 సార్లు చూస్తే కానీ అర్థం కాదు మీకు. సో మీరు చూసి జాగ్రత్తగా చేసుకోండి. సేమ్ ప్రాసెస్లో ఇంకొక చూపిస్తున్నా చూడండి. ఒక్క లైనింగ్ తీసేస్తా, అంటే 3 పీసెస్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఒకే ఒక లైనింగ్ బయటికి తీసేసి ఇప్పుడు మెయిన్ ఫ్రంట్ క్లాత్ మళ్ళీ ఇంకా మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్, సో ఇంత అటాచ్ చేస్తున్నాం. చూడండి ఫోల్డ్ చేసుకోవడం ఎలా చూపిస్తున్నా. సో ఆ ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. టూ క్లాత్స్ మనం బెల్ట్లో 2 క్లాత్స్ మనం అటాచ్ చేశాక సో మొత్తం మిడిల్లో ఉంచేసి ఆ పైన ఉన్న లైనింగ్తో ఈ పీసెస్ని అటాచ్ చేసేసుకోవాలి. సో ఇది స్టిచ్ చేసేటప్పుడు లోపల పీస్ ఏమన్నా బయటకు వచ్చిందా లేదా చూసుకోవాలి. చూసుకొని స్టిచ్ చేయాలి. లేదు అంటే ఇన్ కేస్ ఫ్రంట్ ఏమైనా అటాచ్ అయిందంటే మళ్ళీ రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో కాస్త జాగ్రత్తగా నిదానంగా చూసుకొని స్టిచ్ చేయండి. ఇప్పుడు రివర్స్ తిప్పేస్తే మనకు ఫ్రంట్ అటు ఇటు సీమ్లెస్ ఫినిషింగ్గా ఉండిపోతుంది. రా ఎడ్జెస్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి రా ఎడ్జెస్ అటు కనిపించలేదు, ఇటు కనిపించలేదు. సో ఇన్సైడ్ వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు 2 ఫ్రంట్ పోర్షన్, సో నెక్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ ఎండింగ్ దాకా కరెక్ట్గా లెవెల్గా ఉందా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. లేదు అంటే ఒకటి పైకి ఒకటి కిందకు ఉంటుంది. అది ఏ ప్రాబ్లం లేకుండా స్టార్టింగ్లోనే మీరు చూసేసుకున్నారంటే సో అదేం ప్రాబ్లం లేకుండా మనం ఫ్రంట్ పట్టి ఐ పట్టి పెట్టేసుకోవచ్చు. సో 2 లెవెల్గా ఉన్నాయి. సో ఫ్రంట్ పట్టి కుట్టేటప్పుడు ఫ్రంట్ పట్టి కుట్టేటప్పుడు ఒక ఉక్స్ పట్టీకి ఏమో ఒట్టి లైనింగ్ వేయాలి. ఐ పట్టీకి ఒక లైనింగ్ మళ్ళీ మెయిన్ పీస్ 2 పీసెస్ అటాచ్ చేసుకోవాలి. సో 2 ఇంచెస్ విడతలా ఉండాలి. సో మనం మిడిల్లో కట్ చేసాం కదా బ్యాక్లో, ఆ పీస్ అయితే ఉక్స్ పట్టి ఐ పట్టీకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మనం కట్ చేసి పెట్టుకుంటే
చూడండి 2 ఇంచెస్ విడ్త్లో హైట్ ఎంత ఉందో అంత హైట్కి చూసుకొని కట్ చేసుకోవాలి. సో హుక్స్ పట్టి పెట్టేటప్పుడు మీకు రైట్ సైడ్ హుక్స్ కావాలి అన్నప్పుడు ఆ ఒట్టి లైనింగ్ క్లాత్ని మనం లెఫ్ట్ సైడ్ ఉంచేసుకోవాలి, అంటే పై పోర్షన్లో. సో ఐ పట్టీకి వచ్చి బ్యాక్ సైడ్ క్లాత్ అటాచ్ చేసుకోవాలి. సో ఇది కంపల్సరీ మీరు నిదానంగా చూసి చేసుకోవాల్సిన ప్రాసెస్ అనమాట. సో ఇది వచ్చి రైట్ సైడ్ హుక్స్ వచ్చేలాగా వస్తుంది. అదే మీకు లెఫ్ట్ సైడ్ కావాలి, కొంతమంది లెఫ్ట్ సైడ్ హుక్స్ వేసుకునే అలవాటు ఉంటుంది. అలా అలవాటు ఉన్న వాళ్ళు దాన్ని రివర్స్లో చేసుకోవాలి. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ హుక్స్ పట్టి స్టిచ్ చేస్తున్నాం కదా, దాన్నే రైట్ సైడ్ పెట్టుకొని చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఫ్రంట్ అనేది ఆపోజిట్లో అంటే ఉల్టాలో వస్తుంది అనమాట. ఉల్టాలో మనం తీసుకొని చేసుకుంటే అది వస్తుంది. మీకు అది అర్థం కాకపోతే నేను ఇంకో బ్లౌజ్ ఎప్పుడన్నా నేను హుక్స్ పట్టి ఐ పట్టి అలా చేయటం చూపిస్తా ఎలా చేసుకోవాలి అని. సో అటాచ్ చేశాక బాటంలో ఫోల్డ్ చేసి దాని మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. సో ఇటుపక్క రా ఎడ్జెస్ కూడా ఫోల్డ్ చేసుకొని నీట్గా ఫినిష్ చేసుకోవాలి. మనము బ్లౌజ్ ఎంత నీట్ ఫినిషింగ్ రావాలి అనుకుంటే అంత నిదానంగా మనం ప్రాక్టీస్ చేయగలిగితేనే మనకు వచ్చి ఆ బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ వస్తుంది. సో టూ టైమ్స్ ఫోల్డ్ చేసుకొని లైనింగ్ ఇది వచ్చి లోపల సైడ్కే రావాలి. సో మీకు అంత అర్థం కాకపోతే ఏదైనా మీ బ్లౌజెస్ ఉంటాయి కదా, దాన్ని తీసి ఒకసారి చెక్ చేసుకోండి హుక్స్ పట్టీకి ఎలా ఉంది అనేసి. సో అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే లోపలికి నీట్గా ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు ఐ పట్టీ కుడదాము. ఐ పట్టీకి రివర్స్లో నుంచి అంటే బ్యాక్ సైడ్ మనము పీస్ అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ హుక్ పట్టీకి రైట్ సైడ్లో అటాచ్ చేస్తున్నాం, ఐ పట్టీకి రాంగ్ సైడ్లో అటాచ్ చేస్తున్నాం. ఇది రెండు జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. అటాచింగ్ అంతా సేమ్ ప్రాసెస్, కానీ ఐ పట్టీకి మాత్రము ఎక్స్ట్రా బయటికి వస్తుంది, హుక్స్ పట్టీకి లోపలికి వెళ్ళిపోతుంది. అది ఇంతే తేడా హుక్స్ పట్టీకి ఐ పట్టీకి. సో ఇప్పుడు నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి, లెవెల్ చూసుకోవాలి ఫస్ట్. సో మనం హుక్స్ పట్టి ఐ పట్టి ఫోల్డ్ చేసినప్పుడు బయటకు వస్తుందా లేదు లెవెల్గా ఉందా చూసుకొని నీట్గా ఫస్ట్ ఒకసారి ఫోల్డ్ చేసి చెక్ చేసుకోవాలి. సో కాస్త లోపలికి వెళ్తుంది, అందుకే బయటికి తీసేసి దాని మీద స్టిచ్ వేసుకోవాలి. ఐ పట్టి వచ్చి ఇది ఎక్స్ట్రా వస్తుంది అనమాట బ్లౌజ్లో. సో ఇది బయటికే ఉండాలి స్టిచ్, ఆ అటాచ్ చేసిన క్లాత్ 1 ఇంచ్ బయటికే ఉండాలి. ఇది అయ్యాక మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ మిడిల్లో స్టిచ్ వేసినప్పుడే మనకది ఐ పట్టి, కొంతమందికి అయితే తెలియదు కదా, అందుకని ఐ పట్టి హుక్స్ పట్టి ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి. ఆ స్టిచ్ మాత్రం కంపల్సరీ దీనికి. సో హుక్ పట్టి వచ్చి ఐ పట్టి మీద ఫిక్స్ అవ్వాలి కాబట్టి సో ఐ పట్టి అనేది బ్లౌజ్లో ఎక్స్ట్రా. ఇప్పుడైతే మనము స్లీవ్స్ రెడీ చేసుకుందాము. అటాచింగ్ అంతా సేమ్ ప్రాసెస్ అండి. రైట్ సైడ్ పైన లైనింగ్ పెట్టి అటాచ్ చేసుకోవాలి. సో సేమ్ పైపింగ్ చేసుకుంటున్నా దీనికి కూడా. పైపింగ్ చేసినప్పుడు మనం ఎలా చేసుకుంటామో అలాగే నెక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ఎలా చేస్తామో అలాగే పైపింగ్ చేస్తున్నాము. సేమ్ ప్రాసెస్లో మనం పైపింగ్ థ్రెడ్ అంటే పైపింగ్ క్లాత్ని అటాచ్ చేస్తున్నాం. మీరైతే ఫస్ట్ లైనింగ్ అటాచ్ చేసుకోండి. నాకు అలవాటు ఉంది కాబట్టి నేను ఒకేసారి 2 పీసెస్ మిడిల్లో పెట్టేసి నేను స్టిచ్ చేసేస్తున్నా.
ఇప్పుడు లైనింగ్ ఓపెన్ చేసి సో లోపల రా ఎడ్జెస్ని ఒక లైనింగ్ సైడ్కి పెట్టి మనం దాని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. సో లోపల రా ఎడ్జెస్ ఉంటుంది కదా, ఆ రా ఎడ్జెస్ని లైనింగ్ వైపే పెట్టి స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకు స్లీవ్స్ దగ్గర నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో బొటిక్ ఫినిషింగ్ అంటే ఇలాగే ఉంటుందండి. సో దాన్ని నీట్గా చెక్ చేసుకొని చేసుకోండి. సో ఇప్పుడు 2 స్లీవ్స్ మనం యాజ్ యూజువల్ మనం ఫ్రంట్ బ్యాక్ ఎలా అటాచ్ చేసామో అలాగే అటాచ్ చేసుకోవాలి. సో లైనింగ్ అటాచ్ చేసేక ముందు మిర్రర్ ఇమేజ్లో మనం అయితే ఫ్రంట్కి షేప్ ఇచ్చాం కదా, సో నాచెస్ చెక్ చేసుకొని దాని తర్వాతనే మనం వచ్చి అటాచింగ్కి చేసుకోవాలి. సో మిర్రర్ ఇమేజ్ అనేది కంపల్సరీ. సో దాన్ని చూసుకోండి. నాచెస్ వచ్చి ఒకే వైపు ఉండాలి, కానీ మిర్రర్ ఇమేజ్లో ఉండాలి. చూడండి ఇప్పుడు లైనింగ్ మనం షేప్ ఎట్లా ఇచ్చామో సో 2 వైపులో ఆపోజిట్స్లో అలా మిర్రర్ ఇమేజ్లో ఉండాలి. ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. షోల్డర్ అటాచ్ చేసేటప్పుడు పైపింగ్ బయటికి ఒకటి లోపలికి రాకుండా 2 సమంగా ఉండేటట్టుగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. లెవెల్ అనేది మెయిన్. సో 2 షోల్డర్స్కి 2 టైమ్స్ స్టిచ్చింగ్స్ వేసుకోవాలి. సో రఫ్ అనేది ముఖ్యం. ఇప్పుడు షోల్డర్స్ మనము ఓపెన్ చేసి సో ఫ్రంట్ అండ్ బ్యాక్ షోల్డర్స్ లెవెల్గా ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రా ఎడ్జెస్ దగ్గర కాస్త ట్రిమ్ చేసుకొని సో ఆ రా ఎడ్జెస్ని సో బ్యాక్ సైడ్ షోల్డర్ పైప్ పెట్టి చిన్నగా ఒక రఫ్ చేసేసి వదిలేసేయాలి 2 వైపులా. ఇది ఎందుకు చేస్తామంటే ఆ రా ఎడ్జెస్ అనేది బయటికి తెలియకుండా ఉంటుంది, ప్లస్ షోల్డర్ పైకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనం స్లీవ్ అటాచ్ చేసే దగ్గర హెచ్చు తగ్గులు ఉన్నాయి కాబట్టి దాన్ని లెవెల్ చేసుకోవాలి. స్లీవ్ అటాచ్ చేస్తున్నాం. సో స్లీవ్ అటాచ్లో మన షేప్ ఎక్కడ ఉందో షేప్కి ఎక్స్ట్రా నాచ్ ఇచ్చాం కదా, ఆ నాచ్ ఎటువైపు ఉందో అది ఫ్రంట్కే రావాలి. సో ఆ ఫ్రంట్కి వస్తుందా లేదా అని చూసుకొని మిడిల్ నాచ్ షోల్డర్ కరెక్ట్గా కూర్చోవాలి. సో మిడిల్ నాచ్ కూడా ఆ క్లాత్లో కనిపించలేదు కాబట్టి నేను మళ్ళీ నాచ్ వేసేది కూడా చూపిస్తున్నా. ఆల్రెడీ నాచ్ ఉంది కానీ ఇక్కడ వీడియోలో క్లియర్గా లేదు కాబట్టి మీకు ఇప్పుడు మిషన్ పైన పెట్టి చూపిస్తున్నా. సో షోల్డర్ నాచ్, ఆర్మ్ హోల్ నాచ్, షోల్డర్ మిడిల్ నాచ్ రావాలి. సో ఆర్మ్ హోల్ నాచ్ వచ్చి మనం ఫ్రంట్కి వేసుకోవాలి. ఫ్రంట్కి వేసుకుంటేనే ఆ బ్లౌజ్కి అనేది మనము ఇచ్చిన షేప్ ఎగ్జాక్ట్గా ఉంటుంది. సో షోల్డర్ డౌన్ పార్ట్లో మనకి రింకల్స్ రాకుండా ఉంటుంది. సో సేమ్ స్లీవ్ అటాచింగ్ కూడా షోల్డర్ నుంచి ముందుకి ఎంత ఉందో దాని లెవెల్ చూసుకొని తర్వాతనే అటాచ్ చేసుకోవాలి. కాలించ్ అంటే కాలించి అటాచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా రాకూడదు. ప్లస్ స్టిచ్చింగ్ అనేది అలా ఇలా వెళ్ళకూడదు. ఒక స్టార్టింగ్లో మనం కాలించికి స్టార్ట్ చేసామా, ఎండింగ్ వచ్చేసరికి కూడా ఫుల్ కాలించులనే ఉండాలి. సో సేమ్ ఇటుపక్క ఫ్రంట్ నాచ్ ఇక్కడ వచ్చిందనమాట. సో ఫ్రంట్ ఈసారికి రైట్ సైడ్కి వచ్చింది.
సో రైట్ సైడ్ మనము షోల్డర్ అటాచ్ చేసేటప్పుడు సో ఆ షోల్డర్లో రా ఎడ్జెస్ కూడా బ్యాక్ ఉందా లేదా, స్లీవ్ అటాచ్ చేసేటప్పుడు కూడా ఆ రా ఎడ్జెస్ బ్యాక్ సైడ్కే ఉండాలి, ఫ్రంట్ సైడ్కి రాకూడదు. సో అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. స్లీవ్ అటాచ్ అయిపోయింది. సో 2 టైమ్స్ స్లీవ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. టూ టైమ్స్ అయ్యాక ఓవర్లాక్ చేసుకోవాలి. సో ఓవర్లాక్ అనేది నీట్ ఫినిషింగ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం స్లీవ్ సైడ్ సీమ్స్ చేస్తున్నాం. సైడ్ సీమ్ నుంచి స్లీవ్ నుంచి వేస్ట్ పాయింట్ దాకా. సో మన కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో చూడండి, ఎక్కడే కానీ హెచ్చు తగ్గులు లేవు. సో 1.5 ఇంచ్ మనం ఎక్స్ట్రా ఇచ్చాం కాబట్టి సో ఆ 1.5 ఇంచ్కి మనం టేప్ పెట్టి మెజర్ చేసుకొని మార్క్ వేసేసుకొని స్టిచ్ వేసేసుకొని రావచ్చు. సో మీరు అక్కడికి ఎగ్జాక్ట్గా మీరు చెక్ చేసుకుంటే స్లీవ్ రౌండ్ కూడా మనకు అంతే ఉంటుంది. 1.5 ఇంచ్ అంటే 1.5 ఇంచ్. సో లెవెల్ చూసుకొని స్ట్రైట్గా ఒకే స్టిచ్ వేయాలి. నాకైతే మార్కింగ్ అవసరం లేదు, మీకు చూపించాలి కాబట్టి నేను మార్క్ వేస్తున్నా. సో స్ట్రైట్ లైన్లో ఒకే స్టిచ్, దాని పక్కనే ఒక 2-3 స్టిచెస్ కంపల్సరీ వేయాలి. సో మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపల ఉండిపోతుంది అనమాట. సో 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ మీరు ఒక్కొక్క స్టిచ్ గ్యాప్ వచ్చేసి ఒక 1/2 ఇంచో లేకపోతే 0.25 పెట్టుకోవచ్చు. సో ఒక్కసారి మీరు స్టిచ్ రిమూవ్ చేస్తే అటు ఇటు కలిపి 1 ఇంచ్ అన్న లూజ్ అవ్వాలి సో బ్లౌజ్కి. సో అలా చూసుకొని సైడ్స్ లెవెల్ కట్ చేసుకొని ఫినిష్ చేసుకోవచ్చు. సో ఇప్పుడే సైడ్స్ లెవెల్ అనేది కట్ చేసేసుకోవాలి. ఓవర్లాక్ వేసేటప్పుడు మళ్ళీ ఆ మిషన్ దగ్గర తీసుకెళ్ళి సిజర్ పట్టి మనము కట్ చేసుకునేది కుదరదు. అందుకని ఫినిష్ అవ్వగానే మనం స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడే మనం ఏ పాయింట్స్ని మనం బైహార్ట్ చేసుకుంటామో అది అలాగే కంటిన్యూ అవుతుంది కాబట్టి సో ఇప్పటి నుంచి అవన్నీ అలవాటు చేసుకోండి. సో ఇక్కడైతే స్లీవ్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, ఒక 1/2 ఇంచ్. సో ఆ 1/2 ఇంచ్ ట్రిమ్ చేసుకోవచ్చు, లేదు అంటే 1.5 ఇంచ్ పెట్టేసుకొని నేనైతే ట్రిమ్ చేసేస్తున్నా. సో అది డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి సో 1.5 ఇంచ్కి ఎక్స్ట్రా మనం ఏమి ఇచ్చామో సైడ్స్కి సో మనం మార్కింగ్లో వేసిన లైన్ అలాగే ఉంది. సో 1.5 ఇంచ్ కరెక్ట్గా ఉంది. సో ఆ 1.5 ఇంచ్కి స్ట్రైట్ లైన్. నేనైతే దీంట్లో షోల్డర్ స్ట్రాప్ పెట్టేది మర్చిపోయాను. సో అది కంపల్సరీ షోల్డర్ ప్రెస్ బటన్స్ కానీ ఒక స్ట్రాప్ పెట్టాలి. సో ఆ స్ట్రాప్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తా బ్లౌజ్కి ఎలా పెట్టాలనేది. సో ఇప్పటికైతే సారీ నేను మర్చిపోయా అది పెట్టడము. సో సైడ్స్ 2 ఫినిష్ అయ్యాక నేనేమో హుక్స్ అవి వేసేసి మీకు మ్యానిక్యూన్కి వేసి ఫినిషింగ్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తా. సో మీకు ఏమైనా ఇందులో డౌట్స్ ఏమైనా ఉంది అంటే జస్ట్ కమెంట్ చేయండి, నేను మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తా, అయినంత వరకు క్లియర్ చేస్తా. సో థ్రెడ్స్ అన్నీ కూడా నీట్గా నాచ్ అంటే ట్రిమ్ చేసేసుకోవాలి మొత్తంగా. సో ఇప్పుడు మీ బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు బ్లౌజ్ రివర్స్ చేస్తున్నా. రివర్స్ చేసి బ్యాక్. సో సైడ్స్ కూడా చూడండి స్ట్రైట్ లైన్ వచ్చింది. సో అలా రావాలన్నమాట బ్లౌజ్లో, అంటే క్రాస్ లైన్స్ అని రాకూడదు, స్ట్రైట్ అంటే స్ట్రైట్ లైనే ఉండాలి. సో ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్ని ట్రిమ్ చేసేసుకోండి.
సీమ్ అంటే రా ఎడ్జెస్ అంతా ఉండేదంతా ట్రిమ్ చేసుకోవాలి. చేసుకొని తర్వాత ఇప్పుడు ఫ్రంట్ కూడా చూపిస్తా. సో ఇది మన బ్యాక్. సో ఇప్పుడు ఫ్రంట్. సో హుక్స్ అయ్యి అంతా గీసేసి నేను ఒక మ్యానిక్యూర్ వేసి మీకు ఆ ఫినిషింగ్ ఎలా వచ్చిందనేది చూపిస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేస్తే డెఫినెట్గా మీ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను నేను. థ్యాంక్ యూ.